హలో అండి. మీలో ఎంతమంది గుమ్మడికాయ తింటారనేది నాకు కామెంట్ చేసేసేయండి. నేనైతే గుమ్మడికాయ పులుసు కూర తింటానండి. సో మామూలు తిరగమాత వేసేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత గుమ్మడికాయ కూడా వేసేయాలండి. గుమ్మడికాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. చాలామంది అయితే పైన తొక్క తీరండి. నేను తొక్క తీసేసుకుని ఉల్లిపాయలు గుమ్మడికాయలు వేసి ఉప్పు పసుపు వేసేసి మగ్గపెట్టేసుకున్నానండి. అయితే ఇందులో మెయిన్ ఏంటంటే చింతపండు పులుసు బెల్లం అండి. చింతపండు వేసినప్పుడు కాంబినేషన్ బెల్లం వేస్తాం కదా, సో అదే కాంబినేషన్తో చింతపండు వేసిన వెంటనే బెల్లం కూడా వేసేసి మూత పెట్టి బాగా దగ్గరికి మరగనివ్వాలండి. ఇంక ఇందులో ఎండు కారం అయితే వేయమండి, పచ్చిమిరపకాయ కారం మీద కూర చాలా బాగుంటుందండి. అండ్ ఇంకొక 15 మినిట్స్ అయితే కూర అయితే అయిపోతుంది. తర్వాత వేడివేడి అన్నంలో కూర వేసుకుని తింటే అబ్బా చాలా బాగుంటుందండి. అయితే మా యోగికి అన్ని కూరలు అలవాటు చేయాలి కదా, ఫస్ట్ నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుందండి. మా యోగికి పెట్టేసాను, దానికి నచ్చితే చూసారా నన్ను ఎలా ముద్దాడిస్తుందో. మీరు కూడా ఎప్పుడైనా అలా ట్రై చేశారా?